ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 30. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54:17. అపోస్తల కార్యముల 5వ అధ్యాయం 17-18 మరి ఒక ఆటంకమును చూడుడి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో నుంచిరి. అపోస్తులను బెదిరించుటలో సభ నెగ్గినది. ఆ తర్వాత వారిని శిక్షించుటకు చెరసాలలో నుంచిరి. మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములను చేయడు. అయితే ఈ విషయంలో అద్భుతము చేసెను. వారు విధేయులైనందున వారి విషయము ఆయన పూచి తీసుకునే ఆటంకమును వెంటనే జయించెను. అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలనియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అపోస్తల కార్యముల 5వ అధ్యాయం 19-20. చైనా దేశం నుండి మిషనరీలు తరిమివేయబడుచుండిన సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ సాలిస్బరీకి మనవి చేయుచు, చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించిరి. ఆయనిచ్చిన జవాబు ఉన్నదన్నట్టుగా నాకు జ్ఞాపకం లేదు. కానీ అచ్చటున్న మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించెను. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించుటకు పంపబడిరని ఉత్తరం ఇచ్చిరి. అందుకతడు, యేసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీలను అచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యమేమి చేయగలదని ఉత్తరం ఇచ్చెను. అతడు రక్షణ నెరగని వ్యక్తి. మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు, ప్రభువు పైననే ఆధారపడవలెను. మన భద్రతకై ఏ దేశం పైన కానీ వారిచ్చు వాగ్దానములు అభయములపైన కానీ ఆధారపడరాదు, వారు తప్పిపోయేదరు. దేవుని విశ్వాస్యత పైననే మనకు నమ్మిక గలదు. కాబట్టి విపత్తులు సంభవించిన సమయములలో మన స్వంత వారిని సంరక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని నా నమ్మిక. ఆయన విశ్వాస్యత పట్ల మనకు నమ్మిక ఉండవలను. ఆది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగిరి. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.